శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, మార్చి నెలలో కలిసొచ్చేటటువంటి తేదీలేంటో, అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము, సమస్యల నివారణకు పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే దీనితో పాటుగా మేము కొత్తగా ప్రారంభించినటువంటి మాచిరాజు ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో చదువుకునే అనేక రకాలైన స్తోత్రాలకు విశ్లేషణలు ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రహస్యాలన్నీ ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవీ దేవతల రూపాల్లో ఉన్నటువంటి అంతరార్థం మొత్తం ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే భగవాన్ రమణ మహర్షి, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, వీరు రచించినటువంటి మహాగ్రంథాలలో ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. మోక్షం ఎలా పొందాలి, నేనెవర్ని అనే ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అష్టాదశ పురాణాల గురించి, మన సనాతన సంస్కృతి సంప్రదాయాల గురించి, అలాగే ఆచార వ్యవహారాల్లో ఉన్న సైన్స్ రహస్యాల గురించి, స్తోత్రాలలో ఉన్న విశ్లేషణ గురించి, జీవితాన్ని తరింపజేసుకునే విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సమస్యల నివారణకు, జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పరిహారాలకు, పండుగల విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటం కోసం, గురువుల ఆశీర్వాదం అందిపుచ్చుకోవటం కోసం, వీటన్నిటి గురించి తెలుసుకోవటం కోసం మాచిరాజు ప్రవచనాల ఛానల్ కూడా తప్పకుండా చూడండి. ఇహలోక సంతోషాలు, పరలోక మోక్ష ప్రాప్తి రెండు కావాలంటే రెండు ఛానల్స్ చూడండి. అలాగే మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులలో తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో అనుకూల గ్రహ సంచారమే కనిపిస్తోంది. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. విద్యాపరంగా విద్యార్థులు అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి, ఉత్సాహంగా ఉంటాయి. అలాగే ధైర్యంతో ముందుకు పోగలుగుతారు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటే ఆ నిర్మాణ పనులు అనేవి శరవేగంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే సంతాన పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని పరిష్కరించుకుంటారు. శత్రు జయం ఉంటుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు, లేదా శత్రువులను సమూలంగా నిర్మూలింపజేసుకుంటారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారు. సంఘంలో పెద్ద పెద్ద వారిని కలుసుకోగలుగుతారు. వాళ్ళ పరిచయాల వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ప్రయాణ లాభం ఉంటుంది. ప్రయాణాల్లో విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అవి మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. విద్యార్థులు మాత్రం పరీక్షలు బ్రహ్మాండంగా రాస్తారు. కర్కాటక రాశి విద్యార్థులు ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా రాయగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకైతే అధికారుల వల్ల లాభాలు ఉంటాయి. బాస్ మిమ్మల్ని మెచ్చుకొని మీకు కోఆపరేటివ్గా ఉండి ఏదో ఒక హెల్ప్ చేసే యోగం ఉంటుంది. స్థానచలనం మాత్రం కనిపిస్తోంది. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉద్యోగస్తులకు కనిపిస్తోంది. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. స్థిరాస్తులు పెంచుకుంటారు. మీకున్న ప్రాపర్టీస్ పెంచుకుంటారు. స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ కొనడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మాస ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 6, 10, 16, 22, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 9, 14, 17, 23, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు నెల మొత్తం కూడా లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే విమల మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి.
అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోండి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మార్చి నెలలో మాస ఫలితాలు. మళ్ళీ తదుపరి మాస ఫలితంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వసంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వసంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.